హైదరాబాద్ టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. విశాఖ టెస్ట్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో బూమ్రా, అశ్విన్ అదరగొట్టేశారు. చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం పతనాన్ని శాసించారు. ఎటకెలకు హైదరాబాద్ టెస్ట్ ఓటమికి సంబంధించి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ టెస్ట్లో విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో బూమ్రా, అశ్విన్ అదరగొట్టారు. చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం పతనాన్ని శాసించారు. అలాగే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 255 పరుగులు చేసింది. హైదరాబాద్ టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. విశాఖ టెస్ట్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో బూమ్రా, అశ్విన్ అదరగొట్టి ఆడేశారు. చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం పతనాన్ని శాసించడం జరిగింది. ఇక రెండో ఇన్నింగ్స్లో చూస్తే టీమిండియా 255 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ సెంచరీతో దుమ్మురేపాడు. గిల్ మినహా ఎవ్వరూ పెద్దగా ఆడలేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హైదరాబాద్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వైజాగ్ లో జరిగిన రెండో టెస్ట్ లో 106 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడి డబుల్ సెంచరీ చేయడమే ఇండియాకు ఒక పెద్ద ఆధిక్యతను సంపాదించింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా 396 స్కోర్ చేసినప్పుడు అందులో 200 రన్స్ యశస్వి జైస్వాల్ గా ఉన్నాయి. సో ఆ ఇన్నింగ్స్ లో కేవలం యశస్వి జైస్వాల్ మినహా మిగతా అందరూ కూడా తక్కువ స్కోర్ కే అవుట్ అవడం మనం చూసాం. దాంతో ఇండియాకు మంచి ఆధిక్యత లభించింది. ఆ తర్వాత బౌలర్స్ చెలరేగడంతో కేవలం 253 రన్స్ కే ఇంగ్లాండ్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ చేయగలిగారు. ఓపెనర్ మినహా ఇంగ్లాండ్ లో ఎవరు అంత ఆడలేకపోయారు. ఆ తర్వాత స్టోక్స్ కూడా 47 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బూమ్రా చెలరేగిపోయాడు. ఒక ఇన్నింగ్స్ లోనే 6 వికెట్లు తీశాడు. తను చేసినటువంటి బౌల్స్ కి స్టోక్స్ ఏకంగా బ్యాట్ ను కింద పాడేయడం కూడా మనం చూసామంటే ఇంత కఠినమైన బాల్స్ వేస్తే ఏ విధంగా ఆడేది అన్నట్లుగా కూడా తను ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా వైరల్ గా మారింది. సో బూమ్రా 6 వికెట్లు తీశాడు. కుల్దీప్ 3 వికెట్లు తీయడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ కి వాళ్ళను కట్టడి చేయగలిగాం. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా శుభ్మన్ గిల్ సెంచరీ చేయడంతో 255 రన్స్ కి టీమిండియా ఆల్అౌట్ అయింది. అందులో కూడా కేవలం శుభ్మన్ గిల్ మినహా మిగతా ఎవరు ఆడలేదు. అక్షర్ పటేల్ మాత్రం 45 రన్స్ తో నిలిచాడు. సో దాంతో మంచి ఆధిక్యత లభించింది. దాంతో ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ను పెట్టారు. కానీ టార్గెట్ చేయడంలో ఇంగ్లాండ్ 292 రన్స్ మాత్రమే ఆల్అౌట్ అయింది. నిన్న ఆడినటువంటి తీరు చూస్తే ఈ రోజు ఇంగ్లాండ్ వికెట్స్ కోల్పోకుండా కంటిన్యూ ఆడుతుందేమో, ఒకనొక టైంలో టార్గెట్ కూడా చేస్తుందేమో అని అనిపించారు. కానీ ఈ రోజు మాత్రం అవకాశాన్ని వినియోగించుకుంది అన్నారు భారత్ బౌలర్లు. వెంటనే వికెట్స్ తీయడం మనం చూసాం. బూమ్రా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 3 వికెట్లు తీశాడు. మొత్తం 2 ఇన్నింగ్స్ లో కలిపి బూమ్రానే 9 వికెట్లు కూడా చూసాం. కానీ ఒక అశ్విన్ మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలాంటి వికెట్లు తీయకపోయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం తను టెస్టుల్లో 499 వికెట్స్ తీసినటువంటి బౌలర్ గా నిలిచాడు. ఒక వికెట్ కనుక తీసుకుంటే అశ్విన్ కు 500 వికెట్లు తీసినటువంటి రికార్డు కూడా అశ్విన్ పేరిట ఉండేది. కానీ తనకు అవకాశం వినియోగించుకోలేకపోయాడు. బూమ్రా లాస్ట్ వికెట్ తీయడంతో 500 వికెట్స్ క్లబ్ లో చేరే అశ్విన్ దీనికి దూరం అయ్యాడు. మొత్తంగా హైదరాబాద్ టెస్ట్ లో గెలుపు దాకా వచ్చి కేవలం 23 రన్స్ తో ఓడిపోవడాన్ని మనం చూసాం. దానికి వైజాగ్ టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇప్పుడు మొత్తం 5 టెస్టుల సిరీస్ తో 1-1 తో సమానంగా ఉన్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విశాఖ టెస్ట్ లో విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా అలాగే అశ్విన్ కూడా చెలరేగి ఆడారు. చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం పతనాన్ని శాసించడం జరిగింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులు చేసింది.